మీడియా మిత్ర సమావేశంలో ఈ ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజల్లారా, ఇక్కడ 2 సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన, ఆ పిల్లగాడు ఏదైతుందో అటు నడిపేవాడు కొన్ని విషయాలల్లా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మా పిల్లలు గమనించి, నాయన ఇటువంటి పని చేసుడు తప్పురా, ఇటువంటి చేయొద్దని ఒక్కడికి 10 మాటలు చెప్పి అర్థం చేస్తే కూడా పిల్లగాడు అర్థం చేసుకోలేదు. కావున ఒక్కసారి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అందరం కూడా నిలబడి మార్చుకోబెట్టని చెప్పి మాట్లాడితే కూడా పిల్లగాడు మార్చుకోక ఆ పిల్లగాడి మీద కేసులు అయినాయి. కేసులు అయిన తర్వాత ఎవరి ఇంటోళ్ళైనా ఒకటే అని చెప్పి మేమందరం కూడా సిన్నాపల్లి ఉన్నటువంటి వ్యక్తులము, మా ముస్లిం అన్నలు మేమందరం కూడా, మాకు పేర్లు లేవు, మాకు ఏమున్నది వరుసలు లేవు. ఆ విధంగా అన్న తమ్ముడు అనుకున్నటువంటి గ్రామంలో ఆ పిల్లగాడు ఒక్కోడి బట్టి చెప్తే విన్నటువంటి క్రమంలో ఆ పిల్లగాడి మీద కేసు అయింది. దాని తర్వాత నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ మైనార్టీ పెద్ద మనుషులు కావచ్చు, ఆ ఇంటోళ్ళు కావచ్చు చెప్పిండ్రు, నాన్న నువ్వు చేసినే పొరపాట్లు మళ్ళీ నువ్వు 10 మందిలకు పోయి మళ్ళీ ఇజ్జత్ తీస్తే కరెక్ట్ కాదురా రేపు పొద్దుగలని చెప్పేసి ఆ పెద్దలు కూడా ఎప్పుడు జరిగింది ఆ పిల్లగాడికి. అయినప్పటికి కూడా ఆ పిల్లగాడు మనస్తత్వం మార్చుకోలేక క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చి ఇష్టరాజ్యంగా ఎవరిస్తే, అరే భయ్ నువ్వు చేసేటే పొరపాటు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి పిల్లలు ఆవేశంగా ఆ రోజు ఆ టైంలో మింగి ఈయన ఇట్లా వేస్తుండని ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేసి పిల్లలు తెలియకుండా ఆ ఇంటి మీదకి పోయి దాడి చేసింది మాత్రం 100% తప్పు. దాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థిస్తలేం. కానీ ఆ ఇంటి వ్యక్తి ఎక్కడో పోయి ఆ స్వార్థం కోసము ఈ సిన్నాపల్ల లొల్లుడు సృష్టించాలని చెప్పేసి హిందూ ముస్లిం గొడవ అని చెప్పి మాట్లాడి ఇదంతా ఈ ప్రజలు చూస్తేందుకు మాట్లాడిన తప్ప మా ఊళ్ళే గత 100 సంవత్సరాల నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా ఎంత మంచిగా బతికేచ్చినామో ఈ రోజు కూడా సిన్నాపల్ల కంప్లైంట్ లేవు. కానీ ఆ పిల్లగాడు ఒక్కోడే తప్పును మార్చుకోని చెప్పేస్తే మారకుండానే ఈ సమస్య తలెత్తిందని చెప్పేసి నేను అందరు సభాముఖంగా గ్రామంలో అందరం నిలవాడు కూడా ఈ మీడియాతోని ఈ ప్రపంచానికి ఈ దేశానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా మార్పు మా వల్ల సమస్యలు లేవు, మేమందరం కలిసి ఉంటున్నాం. हम मुस्लिम भाई लोग हैं, यहाँ पर सब मिलजुल के हैं. हमारे हिंदू भाई उनके त्यौहार में हम जाते हैं, हमारे त्यौहार में वो लोग आते. हम सब भाई के सर का मिलजुल के हैं. क्या भाई मतलब क्या भाई, वो कुछ वक्त आया था बुरा वक्त, वो झगड़ा हो गया, वो अलग अलग अंदाज में हुआ. अभी तो हम सब मिल के हैं यहाँ पर, एक दूसरे की जो है मदद भी करते हैं यहाँ पर, एक दूसरे का ख्याल भी करते हैं. हम सब मिलजुल के हैं. इससे ज़्यादा मैं नहीं बोल सकता, मुझे तकलीफ करने नहीं आता. अस्सलाम वालेकुम. మాది సిర్నాపల్లి గ్రామం, ఇందల్వాయి మండలం. నేను మాజీ సర్పంచ్ సిర్నాపల్లి. నా పేరు రమేష్. గత 2 సంవత్సరాల క్రితం మాజిద్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ ఆటోలో కూర్చున్న ఆడపిల్లలై ప్లస్ పెళ్ళైన వాళ్ళ స్త్రీలై ఎన్నో ఫోటోలు దించి వారి గ్రూపులలో పెట్టుకోవడం జరిగింది. దాన్ని గమనించిన మా యొక్క యువకులు వారిని పట్టుకున్న తర్వాత ఎవరి ఫోటోలు అయితే ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెట్టడం జరిగింది. కేసు అనేది పోక్సో కేసు చట్టం జరిగింది. అతను 2 సంవత్సరాలు శిక్ష అనుభవించి మళ్ళీ సిర్నాపల్లికి వచ్చి వాలీబాల్ ఆడుతూ సిర్నాపల్లిలో యువకులను రెచ్చగొట్టడం జరిగింది. దాన్ని కొందరు పిల్లలు ఆవేశంలో ఆయనను అక్కడనే ఇచ్చేయకుండా వారి ఇంటిపైకి పోయి వారిని కొట్టడం, మా పిల్లలు చేసిన కొద్ది ఆవేశ పనికి కొందరు పిల్లల మీద కేసు అయింది. కావున ఈ కేసు కావడం వల్ల నిజామాబాద్ పోయి ఇక్కడ సిర్నాపల్లి లేని మతంకు నిజామాబాద్ పోయిన తర్వాత ఎంఐఎంతో కాంటాక్ట్ అయ్యి హిందూ ముస్లిం గొడవ ముద్రించి దాన్ని మా ఊర్లో హిందూ ముస్లిం లేని గొడవను ఇక్కడ చూపించి ఎంతో అల్లకల్లోలం అవుతుందని వేరే గ్రామాలకు తెలియజేయడానికి పరిచింది అతను చేయడం వల్ల. కానీ మా సిర్నాపల్లిలో అన్నదమ్ములుగా బతుకుతున్న వాళ్ళం మేము ఇక్కడ వచ్చి ఏందో జరుగుతుందని వేరే విలేజ్ల నుంచి మాకు ఫోన్లు రావడం కూడా జరిగింది. దానికి మేము సమాధానాలు కూడా చెప్పినాము. దానికి మేము కోర్టు పోయి కూడా చెప్పినాము. మా వాళ్ళు ముస్లిం మైనార్టీ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా మాకు అన్నదమ్ములు లెక్క ఉంటున్నామని వారు కూడా చెప్పడం జరిగింది. కావున దయచేసి ఇటువంటిది ఎక్కడిదే లేదు మా దగ్గర, ఇలాంటిది అన్నదమ్ముల్లో బతుకుతున్నాం. కావున ఇది మా ప్రెస్ ద్వారా వేరే గ్రామాలకు ఫార్వర్డ్ చేయగలరని మా యొక్క మనవి. ఇక ముందు కూడా ఇలాంటి జరగవద్దని మా ముస్లిం మైనార్టీ అన్నదమ్ములకు తెలియజేస్తున్నాం.
మా తరపున కూడా ఇలాంటివి జరగదు. కావున మీరు కూడా ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా సమాజానికి తెలుపగలరని నా యొక్క మనవి. గ్రామము ఇందర్వాయి మండలం. గత ఈ నెల 8 నాడు జరిగిన సంబంధంలో ఈ నెల జరిగిన 8వ తారీఖు నాడు జరిగిన సంఘటనకు హిందూ ముస్లింల గొడవకు ఏం సంబంధం లేదు. వాడు చేసిన మాజిద్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాల క్రితం అతడి పైన పోక్సో చట్టం కింద ఒక కేసు అయింది. వాడు బెయిల్ మీద వచ్చి ఇక్కడ మొన్న బక్రీద్ నాడు నానా డింగానే వేసింది గ్రౌండ్లో. అది దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు నైట్ టైంలో ఇంటిపై దాడి చేసాడు. అది ఒక విధంగా పద్ధతి కాదు. ఫిర్బీ మాకు కానీ హిందువులమైన ముస్లింలకు ఇలాంటి సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఆ పిల్లాడు వేసుట్లా మళ్ళా నిజామాబాద్ పోయి ఎంఐఎం వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పేసరికి ఇది ఏదో చిన్న పిల్లల హిందూ ముస్లిం లొల్లి అవుతుంది. ఇది పెద్ద టీవీలో కానీ మీడియాలో మళ్ళీ వాట్సాప్లలో ఫేస్బుక్లో షేర్ చేసేసరికి మా చిన్నపల్లి పరువు మొత్తం హిందూ ముస్లిం గొడవ తిరిగి అయిపోయింది. కావున మేము అందరం కూర్చొని మాట్లాడుకొని మేము హిందూ ముస్లిం ఒకటని మా అందరము నిర్ణయించుకొని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటేనని తెలియజేస్తున్నాం.